హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడివేడి రైస్లోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్తో చేస్తారు. ఈసారి మేము చేసుకునే విధంగా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అండి ఇది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అక్కర్లేదు. మనం ఒక బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 చిన్న ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ పెద్ద పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల నేను 4 ఎగ్స్కి ఈ కర్రీని చేసి చూపిస్తున్నాను. తీసుకున్న 4 ఎగ్స్కి చక్కగా మనం ఆ షెల్స్ అవి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్స్ని ఏం చేయాలంటేనండి, ఒక నైఫ్ని తీసుకొని చక్కగా దానికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే అలాగే ఎక్కువగా చుట్టూతా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఎగ్కి ఉప్పు కారం బాగా పట్టుకొని కర్రీ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కారం పడుతుంది. ఒకవేళ కారం ఎక్కువ తింటే మాత్రం కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ మనం ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాం కనుక ఇక్కడ వేసుకునే సాల్ట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ సాల్టు, ఉప్పు, కారం ఎగ్స్కి బాగా పట్టుకునేలాగా ఈ బౌల్ని చక్కగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే బాగా పట్టుకుంటుందండి. ఈ ఎగ్ కర్రీకి కొద్దిగా కారం పడుతుంది, ఎక్కువే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఉప్పు కారం కాసేపు పట్టించి ఒక 2 మినిట్స్ అట్లా ఊరబెట్టుకున్న తర్వాత మనం ఈ దోరగా మన ఆనియన్ పీసెస్ దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఎగ్స్ని, ఉప్పు కారం పట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేయాలండి. అలాగే ఇప్పుడు కాస్త ఒక ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం అట్లాగా కుక్ అవనివ్వాలండి. ఈ లోపల దీనికి చిన్న మసాలా చెప్తాను, ఏమీ అక్కర్లేదు. ఒక 5 ఆర్ 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న స్పూను ఆవాలు, చిన్న స్పూను జీలకర్ర, జస్ట్ కచ్చా పచ్చ కొట్టుకుంటే సరిపోతుంది. ఆ కొట్టుకున్నది ఆ ప్రక్కన పెట్టుకొని ఈ ఎగ్ కర్రీకి ఒక చిన్ని సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ సైజు చింతపండు తీసుకొని మనం ఇట్లా జ్యూస్లా చేసుకొని యాడ్ చేయాలండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మన కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, వెల్లుల్లి జీర ఆవాల పేస్ట్, అది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా దించే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే చక్కటి స్మెల్ వస్తుందండి. ఆల్మోస్ట్ ఈ స్మెల్ ఎలా ఉంటుందంటే చేపల కూర కర్రీ టేస్ట్ స్మెల్ వస్తుందండి. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అండి. అందరూ ఎగ్ కర్రీస్ తింటాము, అందరివి బాగుంటాయి, కాకపోతే డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. ఈసారి మీకు వీలైతే ఇలా చేసుకొని నాకు కామెంట్ చేయండి.